మనందరికీ తెలిసిన మాటలే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయము మనందరికీ తెలుసు కదా. యెఫ్తా గురించి, యెఫ్తా తన కుమార్తె గురించి కూడా, తన కుమార్తె పేరు ఇక్కడ లేదు కానీ తన కుమార్తె గురించి మనందరికీ తెలుసు. తను గొప్ప యవనస్తురాలు. ఆమె వివాహం అసలు వివాహం జరగలేదు. తనకి మంచి యవన ప్రాయంలో ఉన్నాము. ఆమె చేసిన త్యాగము కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇక్కడ చూసినట్లయితే క్షమించాలి 11వ అధ్యాయం, న్యాయాధిపతులు 11వ అధ్యాయం ఇక్కడ చూసినట్లయితే యెఫ్తా ఎవరు అనేది మనం తెలుసుకుంటే అతను ఎవరు? అన్యస్త్రీకి పుట్టినవాడు గనక మనము తండ్రి ఎంత నీకు మన తండ్రి ఎంత నీకు స్వాస్థ్యం లేదని ఎవరన్నారంటే ఇలాగా తన అన్నదమ్ములు అన్నారు. అక్కడి నుండి యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసించగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే టోబు దేశమునకు వచ్చేసాడు యెఫ్తా. ఎందుకు అని చూసినట్లయితే తన కుటుంబస్తులు తనని దూరంగా పెట్టారు. తనకు స్వాస్థ్యం లేదు, వాళ్ళతో ఉండడానికి ఇష్టపడలేదు వారు. కాబట్టి వాడు ఏం చేశాడో చూసినట్లయితే ఇక్కడ ఉండడం ఇంకా వేస్ట్, వ్యర్థం అనుకొని తను ఏం చేశాడంటే టోబు దేశం వచ్చి అక్కడ కాపురం ఉన్నాడంట. అక్కడ కాపురం ఉన్నప్పుడు చూసినట్లయితే అల్లరి జనము యెఫ్తా యొద్దకు వస్తూ పోతూ ఉన్నారు. అతనితో పాటు అక్కడ సంచరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే యెఫ్తాకు కుమార్తె ఉంది. భార్య ఉందో లేదో మరి నాకు ఇక్కడ తెలియదు కానీ కుమార్తె మాత్రం ఉంది. ఆమె యవనస్తురాలే. కానీ అక్కడ చూస్తే ఎవరున్నారు? అనేక మంది యవనస్తులు ఉన్నారు. అక్కడ చూస్తే అల్లరి జనం, ముఖ్యంగా అల్లరి జనం ఉన్నారంట. అల్లరి జనం అంటే మనకు తెలుసు కదా ఎలా ఉంటారు. అల్లరి లేని వాళ్ళే ఎలా పడితే అలా ఉంటారు ఈ లోకంలో ఈ రోజుల్లో చూస్తే. కానీ అల్లరి జనం ఎలా ఉంటారని చూసినట్లయితే వారి ఇష్టానుసారంగా, వారి లోకానుసారంగా జీవిస్తారు. మరి యెఫ్తా దగ్గరికి వచ్చినప్పుడు ఆ గృహంలోనే మరి యెఫ్తాతో పాటు వారు సంచరిస్తున్నారు కదా. మరి తన కుమార్తె కూడా అక్కడే ఉంది కదా, ఇంట్లోనే ఉంది. కానీ తన ప్రవర్తన ఎలా ఉందంటే చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇదిలా ఉన్నప్పుడు తన జీవితం ఎలా ఉందంటే చిన్నతనం నుండి కూడా మరి వారు అన్యస్త్రీకి పుట్టిన యెఫ్తా అయినప్పటికీ కూడా, దేవుని ఎరగని బిడ్డలైనప్పటికీ కూడా యెఫ్తా దేవుని అనుసరించాడు, దేవుని ప్రేమించాడు, దేవుని ఆరాధించాడు. కానీ అక్కడున్న ప్రజలు ఎవరు కూడా దేవుని తెలుసుకోలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ చూసినట్లయితే యెఫ్తా దేవుని మీద ఆధారపడ్డాడు. తన కుమార్తె కూడా ఎలా బ్రతికిందని చూసినట్లయితే, తండ్రి ఎలా పెంచాడని చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగానే చిన్నతనం నుండి యవన కాలం వరకు కూడా చక్కగా పెంచినట్లుగా మనం చూస్తాం. పెంచినా కానీ ఈ రోజుల్లో పెరిగేవాళ్ళు లేరు, కానీ ఆ రోజుల్లో తల్లిదండ్రుల మాట చక్కగా యెఫ్తా కుమార్తె విన్నది. అయితే ఇక్కడ చూసినట్లయితే తను యుద్ధానికి వెళ్ళే పరిస్థితి మన అందరికీ తెలుసు. నేను కొద్ది నిమిషాలు మాత్రమే చెప్తానండి, ఎక్కువ చెప్పదలుచుకోలేదు. రేపటి దినాన్ని మంచి వాక్య సందేశం అని వినొచ్చు. ఇక్కడ చూసినట్లయితే తను యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని మీద ఆధారపడినట్లుగా మనం చూస్తాం. దేవుని మీద ఆధారపడి ఏమంటున్నాడని చూసినట్లయితే ఇక్కడ 6వ వచనం నుండి చూసినట్లయితే 6 నుండి చదవండి. చెప్పింది. అందుకు యెఫ్తా నా తండ్రి ఇంట నుండి నన్ను తోసివేసితే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమైన అందరి మీద నువ్వు అధికారి అవుతుంది అని యెఫ్తా తండ్రి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఒకసారి న్యాయం జరగలేదు యెఫ్తాకి. తన అన్నదమ్ములు పంపించేసినప్పుడు, తను చూడనప్పుడు ఎప్పుడు కూడా తన పక్షాన్ని నిలబడలేదు. కానీ యెఫ్తా ఏం చేశాడని చూసినట్లయితే వాళ్ళు వచ్చిన గిలాదు పెద్దలందరూ కూడా వాళ్ళతో యుద్ధం చేస్తే నువ్వు మాకు అధికారం అయ్యొద్దు అని చెప్పినప్పుడు తను ఒప్పుకోకపోవచ్చు, కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. సరే అని చెప్పి ఒప్పుకోవడం జరుగుతుంది. యుద్ధానికి వెళ్తారు. ఇక్కడ చూస్తే 31వ వచనం చదవండి ఒకసారి. క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు యెహోవాకు ప్రతిష్ఠిత మగునని మరియు
దహన బలిగా దాన్ని అర్పించదని నేను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే యెఫ్తా మంచి యుద్ధ వీరుడై ఉన్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏంటని చూసినట్లయితే, నేను అమ్మోనీయులతో యుద్ధం ఆడి జయించిన వెంటనే నాకు జయం వస్తే నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా ఇంటి ఎదురుగుండా ఏదైతే బయటకు వస్తుందో దాన్ని నీకు బలిగా అర్పించేస్తాను, నీకు ఇచ్చేస్తాను ప్రభు, అంతేకాదు దహన బలిగా నీకు అర్పించేస్తాను అని చెప్పినప్పుడు దేవుడు ఆ మాటలు విన్నాడు. అయితే ఇక్కడ చూసిన యెఫ్తాకి గొప్ప విజయం వచ్చింది. 34 చదవండి ఒకసారి. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొని, ఆమె గాక అతనికి మగ సంతానమే ఆడ సంతానమే కానీ లేదు. ఇక్కడ చూసినట్లయితే ఆమె ఎవరు బయటకు వచ్చారని చూసి తను అనుకున్నాడు, ఏ కోడో లేకపోతే ఎద్దో మేకో ఏదైనా బయటకు వస్తుంది, దాన్ని దేవుడికి బలి జంతువులేవో వస్తాయి అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే విజయం వచ్చిందో, అమ్మోనీయుల మీద విజయం పొందుకున్నాడో, ఇంటికి ఎలా వచ్చాడంటే చాలా సంతోషంగా వస్తున్నాడు. ఆ విషయం కుమార్తెకి తెలిసి, మరి ఈ రోజుల్లో అయితే మరి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ రోజుల్లో తన కుమార్తె ఏం చేసిందంటే తంబురులను చేతపట్టుకుందంట. హల్లెలూయా. సంభ్రములతో ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు అంటున్నాడు, తన జీవితంలో సంతోషం లేదు. యెఫ్తా జీవితంలో ఏమంటున్నాడంటే, అయ్యో నా కుమార్తె నన్ను తల్లడెల్ల చేసేవారిలో ఒకటిగా ఉన్నాను, ఏమైంది నా తండ్రి అని అడుగుతుంది. అంటాను, నేను ఏవో ఒక మాట ఇచ్చి నీకు బలిస్తానని. హల్లెలూయా. నేను వెనక తీయలేని చెప్పేస్తున్నాడు. అదే మనం ఆ స్థితిలో మనం ఆ సమయంలో ఉంటే ఏమంటామంటే దానికి బదులుగా దానికంటే 1000 రెట్లు ఏదో ఒకటి దహన వల్ల అర్పిస్తాం. కానీ అంటున్నాడు, నేను ఆ మాటను వెనుకకు తీసుకోలేను. ఆమె అంటుంది, అయ్యో నా తండ్రి ఏవో ఒక మాట ఇచ్చావా, నువ్వు ఇచ్చిన మాట చొప్పున జరిగించమని చెప్పింది. హల్లెలూయా. అంటే ఎంత మరి తన జీవితాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగే విధంగా మలుచుకోవడమే కాదు, కానీ ఎలా ఉన్నదంటే ఇచ్చిన మాట, తండ్రి ఇచ్చిన మాట. అదే ఈ రోజుల్లో కుమార్తెలు ఎలా ఉంటారంటే ఎవరైనా, కుమార్తెలే కాదు కుమారులే కాదు ప్రజలు ఎవరైనా ఎలా ఉంటారంటే, అసలు నన్ను అడగకుండా నువ్వు ఎందుకు మాట ఇచ్చావు అంటే, దేవునికి నోటికి ఏదొస్తే అది బలిచ్చేస్తాను అనుకుంటావా అని చెప్పి ఎదురు తిరుగుతారు. కానీ ఆమె ఒక మాట కూడా తనకి అంటున్నాం లేదు. ఏమని చెప్పింది, ఎదురు చెప్పలేదు. నువ్వు ఎక్కువ ఒక మాట ఇచ్చు, దాన్ని నెరవేర్చు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆ తర్వాత ఒక మాట చెప్పింది, నాకు కొద్ది సమయం కావాలి. ఇక్కడ ఎన్ని అడిగింది, 2 నెలలు అడిగిందంట. ఏంటండి 39వ వచనంలో ఉంది, 2 దినాలు తిరిగి రాగా. అంటే దానికి ముందుగా మనం చూసినట్లయితే 37 నుండి మనం చూసినట్లయితే ఆమె తన చెలికత్తెలతో కలిసి కొండ మీదకి వెళ్ళిపోయి 2 నెలలు ఏం చేసింది, దాన్ని విడుపు నా చెలికత్తెలను ప్రలాపించదమని చెప్పగా. హల్లెలూయా. ఆమె ఎవరంటే కన్యే అయినప్పటికీ కూడా ఆమె ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంది. దేవుని లేఖన భాగంలో ఉంది కదా, ఏముంది, కన్ను చూపుతో చూస్తేనే తన హృదయంలో పాపం చేసినట్లే, పాపం చేయనవసరం లేదు. అందుకని ఆమె అంటుంది, తాను శారీరకంగా పాపం చేయలేదు కానీ అంటుంది ఏంటంటే, నా కన్యాత్వం మొదలుకొని నా కన్యాత్వమును గూర్చి నేను ప్రలాపించడం, దేవుడికి మొరపెట్టుకుంటాను. నా చెలికత్తెలతో పోయి 2 నెలలు అక్కడ ఆమె దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుంది, ప్రార్థించింది, ఏడ్చింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, తన మాట చొప్పున జరిగించినట్లుగా చూస్తున్నాం. అలాగే చివరి మాట 40 వచనం చూస్తే, ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీయుల కుమార్తెలంట 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయడం. ఎన్ని రోజులు పండుగలు చేసుకుంటున్నారు ఇక్కడ అని చూసినట్లయితే ప్రతి సంవత్సరం 4 దినాలు. ఎవరిని గురించి, యెఫ్తా కుమార్తె చేసిన త్యాగాన్ని బట్టి, ముఖ్యంగా దేవునికి ఇచ్చిన మాటను వెనుక తీయకుండా, దేవునికి ఇచ్చిన మాటను
మాటను నిలబెట్టుకోండి, తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడానికి ఒకే కుమార్తె అంట. అక్కడ రాయబడి ఉంది ఏంటంటే ఆమె దాకా అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా పెరిగిందో, అల్లరి జనం మధ్య ఎలా జీవించిందో, కానీ తన కన్యాత్వమును కాపాడుకుంది. అంతేకాకుండా హృదయములో నుండి కూడా దేవునికి మొదలుపెట్టి హృదయాన్ని కూడా పరిశుద్ధపరుచుకుంది. 2 నెలలు దేవుని సన్నిధిలో గడిపింది. ఆ తర్వాత మరి దేవునికి మాట ఇచ్చినట్లుగానే దాన్ని బలివ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఆ 2 నెలల తర్వాత ఇక్కడ చూసినట్టు ప్రతి సంవత్సరం అంట ఇశ్రాయేలీయుల కుమార్తెలు యెఫ్తా కుమార్తె నిమిత్తము 4 దినాలు పండగ కాదు, ప్రతి సంవత్సరం ఇప్పటికీ కూడా ఎలా జరుగుతుంది? 4 దినాలు ఆమె చేసిన త్యాగాన్ని బట్టి. హల్లెలూయా. అది ఇక్కడ ఇంకో మాట మనం చూద్దాం. మనకు అందరికీ తెలిసిన మాటలే నేను చెప్పాలని ముందే చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం ఒకసారి చూద్దాం. ఎస్తేరు ఎవరు అని చూసినట్లయితే ఆమె తల్లిదండ్రులు లేనిది, తన తండ్రి మొత్తగా ఆమెను పెంచుకున్నాడు. కానీ ఆమె ఎలా ఉందంటే చాలా దీనత్వం కలిగి ఉన్నది. మరి ఇవన్నీ చదివించలేను కానీ నేను చెప్పేస్తున్నాను, చాలా దీర్ఘాలు. మనం ఎలా ఉంటామని చూసినట్లయితే తల్లిదండ్రులు లేకపోతే మనం పెంచుకున్న వారు ఏదన్నా కోపడి ఈ పనులు ఎలా చేసావా, ఇది ఎలా అన్నావా అంటే వాళ్ళ మీద తిరగబడతాం. ఎందుకంటే నా తండ్రి అయితే ఎలా అన్నాడు కదా అన్నట్టు మంచి చెప్పినా. కానీ ఆమె ఎలా పెరిగిందని చూసినట్లయితే తన పిన్న తండ్రి ఎలా చెప్తే అలాగే జీవించింది. ముఖ్యంగా మొదటగా ఎవరని చూసినట్లయితే ఒక యూదుడు. హల్లెలూయా. ఒక యూదుడై ఉన్నాడు. తను ఎక్కడున్నాడని చూసినట్లయితే ఒక చెరలో ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు? చెరలో ఉన్నాడు. ఆ చెరలో మరి ఉన్నప్పుడు ఆ చెరపట్టబడిన యూదులందరూ కూడా ఆ దేశంలో మరి అలాగ జీవిస్తున్నారు. ఎలాగని చూసినట్లయితే ఒక బానిస బ్రతుకులాగా. కానీ ఆ చెరపట్టబడిన ఆ దేశంలో ఎలా ఉన్నారంటే దేవుని యందు భయభక్తులు కలిగి అక్కడ యెహోవా దేవుని ఆరాధించడానికి కూడా అక్కడ మరి ఇంకేమి ఉండవు. ఒక చర్చలు కానీ ఆలయాలు కానీ ఏమి మరి ఉండవు. కానీ వాళ్ళు ఎలా జీవించారంటే వారి హృదయంలోనే దేవుని వాక్యాన్ని నింపుకున్నారు. ఎస్తేరుని ఎలా పెంచాడు బతుకే అంటే తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ కూడా తను ఎలా చెప్పిందే అలాగ జీవించింది. హల్లెలూయా. అనేక మంది శోషణ కోటకు పోగు చేయబడ్డారు యవనస్తులు. ఎందుకు అని చూసినట్లయితే ఇక్కడ మనం కొంచెం మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఎస్తేరు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఏంటని చూసినట్లయితే వస్తీ చాలా సౌందర్యవతి. ఆమె యూదురాలు కాదు, దేవుడు నేర్పిన బిడ్డ కాదు, చాలా సౌందర్యవతి అంట. కానీ ఆమెను మరి అక్కడ చూసినట్లయితే అక్కడ ఒక పెద్ద విందు చేస్తాడు అహష్వేరోషు రాజు. విందు చేసినప్పుడు అక్కడ రాజు ఆ విందు దినాలు పూర్తయినప్పుడు అనేకమైన దేశములు, ఎన్ని దేశాల నుండి 127 సంస్థానముల నుండి ప్రజలు వచ్చారు. గొప్ప విందు చేశారు. ఆ విందు చేసినప్పుడు తన రాణి యొక్క సౌందర్యమును ప్రజలందరికీ చూపించాలని వస్తీని పిలిస్తే ఆమె ఏం చేసింది? వాళ్ళు ఎలా ఉన్నారు? ద్రాక్షారసం తాగి మత్తుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రాజు ద్రాక్షారసం సేవించి మత్తుగా ఉన్నట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది. హల్లెలూయా. తనతో పాటు అనేక మంది పరిచారకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, చాలా మంది తన యొక్క శ్రేయోభిలాషులు ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మద్యపానం సేవించే ఉన్నారు. వాళ్ళ యొక్కకు తన అందాన్ని చూపించాలని, తన సౌందర్యాన్ని చూపించాలని రాజు పిలిస్తే, అహష్వేరోషు రాజు పిలిస్తే మరి వస్తే ఏమన్నా నేను రాను. ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే అలాంటి పరిస్థితి వస్తారండి. అక్కడ ఉన్న తాగుబోతుల మధ్యకి నన్ను నా అందాన్ని చూపించాలని. అసలు రాణి ఎలా ఉండాలి? అంతఃపురంలోనే అసలు తన ముఖం ఎవరికి కనిపించదు. కానీ ఇక్కడ చూసినట్లయితే అనేక మంది పురుషుల మధ్యకి ఆమెను తీసుకొని రావాలని చూశాడు. తన అందాన్ని చూపించాలి. ఆమె రానుంది, ఆమె అందం కరెక్టే అని మనం అనుకుంటాం. కానీ రాజుకు కోపం వచ్చిందండి. హల్లెలూయా. అక్కడున్న మంత్రులు చాలా మంది ఏమన్నారంటే ఇలాగ కానీ రాణి మీ మీద తిరగబడితే రేపు మా భార్యలు కూడా మా మీద తిరగబడతారు. కాబట్టి ఈమెను అసలు రాణిగా ఉంచడానికి వీల్లేదు అని చెప్పి ఆ రాణి యొక్క సింహాసనం మీద నుండి ఆమెను తొలగించేశారు. హల్లెలూయా. రాజ్య కిరీటం తీసివేసి ఆమెను తల మీద ఉంది. అనేక మంది యవనస్తుల్ని పోగు చేశారు శోషణ కోటకు. అందులో అందరితో పాటు ఎస్తేరు కూడా వచ్చింది. హల్లెలూయా. ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదే చాలా దేవత్వం కలిగి పెరిగింది. కానీ తన జీవితాన్ని దేవుడి యందు భయభక్తులు కలిగే విధంగా మలుచుకుంది. దేవునికి ఇష్టరాలుగా ఉంది. తను ఎలాగ జీవించిందని మనం చూసినట్టు ముందులో రాయబడి ఉంటుంది. అక్కడ చూస్తే 6 మాసములు
గోపరస తైలంతో 6 మాసములు సుగంధ వర్గములతో సిద్ధపరిచి పరిమళ క్రియలు ముగించిన తర్వాత రాజు వద్దకు వెళ్ళడానికి మంత్రులు వచ్చినప్పుడు అంట ఇక్కడ చూసినట్లయితే అందరూ కూడా యవనస్తులు అందరూ కూడా ఏం చేశారు, రాజు నియమించిన హేగే నియమించిన అలంకారాలు అన్నీ పెట్టుకున్నారు. అంతకంటే అధికంగా అడిగినప్పుడు కూడా వాళ్ళు ఇవ్వచ్చు, పెట్టుకోవచ్చు, వాళ్ళకి ఇష్టానుసారంగా వస్తువులు వేసుకోవచ్చు. కానీ ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఎస్తేరు ఏం చేసిందంటే మరి హేగే నిర్ణయించిన అలంకారం కాదు, ఆమె మరి ఏమీ కూడా కోరలేదు. ఆమె బానిస బ్రతికే బ్రతుకుతుంది కదా, అక్కడ ఎక్కడున్న శోషణ కోటకు తేబడింది, అక్కడ చెరపట్టబడిన దేశంలో ఉంది. తను వేసుకోవడానికి సరైన మరి బట్టలు, విలువైన బట్టలు లేకపోవచ్చు, మరి నగలు లేకపోవచ్చు, కానీ అది అవకాశం ఆమెకి. అంటే తన కోరికను తీర్చుకోవడానికి, అంటే తను గలగల మరి ఆభరణాలు ధరించుకోవాలనే ఆశ యవనస్తులు చాలా మంది ఉంటారు. అవన్నీ కూడా ఈ సమయంలో తన కోరికను తీర్చుకునే పరిస్థితి దగ్గర పడింది. కానీ ఆమె ఆలోచనుకోలేదు. తన పెద్దతండ్రి ఏం చెప్పాడు మనకు తెలియదు, కానీ ఆమె ఎలా ఉండాలనుకుందంటే దేవునికి ఇష్టపూర్వకంగా సామాన్యమైన స్త్రీలాగే, కన్యకలాగే ఆమె ఉంది. ఆమె హేగే నిర్మించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కూడా కోరలేదు. అవి ధరించుకొని రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎస్తేరు మీద రాజుకి దయ కలిగినట్లుగా మనం చూస్తాం. ఇంకా చూసే అనేక మంది స్త్రీల కంటే మరి రాజుకి ఎస్తేరుని ఎక్కువగా ప్రేమించినట్లు, తర్వాత రాజు కిరీటం ఎస్తేరు తన మీద చూసి పెట్టినట్లుగా ఇక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. 2వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్టు ఇక్కడ దేవుని మాటలు మరలా జ్ఞాపకం చేసుకున్నట్లయితే బస్తీ ఆ సమయంలో అక్కడ నుండి తొలగిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో మనకు తెలియదు. తర్వాత పశ్చాత్తాపడినా తనకి ఏ ప్రయోజనం కూడా ఉండదు. ఎస్తేరు ఆ స్థలానికి వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మనకందరికీ తెలుసు, హామాను కోసం యూదులందరినీ చంపేయాలని యూదుడైన మొర్దెకై రాజగుమ్మం దగ్గర కూర్చుండి అతని బాగోగులు చూసుకుంటున్నాడు, మరణాపాయం నుండి తప్పిస్తున్నాడు. ఇవన్నీ చూసి తను వంగలేదు, నమస్కరించలేదు. మరి రాజుగారికి తన కుమార్తెచ్చి పెళ్లి చేశాడు కదా, రాజుగారు ఏ ఆజ్ఞ చెప్తే అది పాటించాలి. అలాగే మరి హామాను చెప్పిన మాటలు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తనకి వంగాలి, నమస్కరించాలి. యూదుడు కనుక దేవునికి తప్ప ఎవరికి నమస్కరించడానికి వీల్లేదు. ఈ రోజుల్లో మనం నమస్కరించేసి ప్రభువా నీకే వందనాలు అంటే అది కరెక్ట్ కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థించవలసింది దేవుని సన్నిధిలో పైకి కనిపించాలని ఒకవేళ ధనం పెట్టి మరి ఏదైనా చేస్తే లోకంలో జరుగుతున్నట్లుగా తను కూడా ఏమాత్రం చేయలేదని అక్కడ ఆ శోషణ కోట ఎదుర్కొంటే ఆ గుమ్మం రాజగుమ్మం దగ్గర కూర్చొని అలాగే చూస్తూ వాళ్ళ యోగక్షేమాలు విచారిస్తూ ఉండేవాడు. ఇలా ఎందుకు యూదుడు ఎలా నాకు ఎదురుపడుతున్నాడని హామాను తను చంపాలని ప్రయత్నించాడు. హల్లెలూయా. అతనే కాదు, యూదులందరినీ చంపేవాడు. ఎస్తేరు యూదురాలన్న విషయం రాజుకు తెలియదు. మరి శోషణ కోటకు తేవడానికి మునిపే మొదటే చెప్తాడండి, నీ జాతినైనను నీ వంశమునైనను తెలపోతు. అలా అన్నప్పుడు ఎస్తేరుకు వివాహం అయిపోయింది కదా, ఒక రాణిగా ఉంది కదా. అప్పుడు మరి ఎవరైనా ఒక మరణదండన వస్తే రాణి అని రాజు దయచి అసలే రాజుగారికి ఒక రాణిగా అహష్వేరోషుకి రాణిగా రాజకీయంగా పెట్టేశాడు. దాన్ని తీయడానికి ఎవరికి అవకాశం లేదు. కానీ తనకు ఇష్టమైతే ఆ మరణాపాయం నుండి ఎస్తేరు తప్పిస్తాడేమో. కానీ మరి ఇక్కడ చూస్తున్నట్లయితే యూదులందరూ నశించిపోతారు కాబట్టి యూదురాలని తెలియడానికి వీల్లేదు, నువ్వేమీ చెప్పొద్దు అని చెప్పినప్పుడు ఎస్తేరు ఓకే అంది. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఈ హామాను కుట్ర వల్ల యూదులందరికీ మరణదండన వచ్చింది. మనందరికీ తెలిసిన విషయాలు ఇవి. మరణదండన వచ్చినప్పుడు తను ఒక్కటే కాదు, మొర్దెకై ఒక్కడే కాదు, అనేక మంది యూదులు మరి మరణపు హారులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అప్పుడు ఎస్తేరు ఏం చేసింది తెలుసా, దేవుని మరి ఉపవాసం ఉండి ప్రార్థించింది. దానికి ముందుగా మరి మనం చూసినట్లయితే మొర్దెకై ఎస్తేరుకి కబురు పెడతాం, నువ్వు మౌనంగా ఉన్నట్లయితే నువ్వు యూదురాలు, నువ్వు కూడా తప్పించుకోవాలి. హల్లెలూయా. నీ జాతి, నీ వంశము, నీ ప్రజలందరూ నశించిపోతున్నారు. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉండడానికి ఇక్కడికి రాలేదు, అందుకే దేవుడు ఇక్కడికి పంపించాడేమో. నువ్వు మాట్లాడవలసిన సమయం కొరకే ఇక్కడికి పంపించాడేమో. యూదులందరూ తప్పించబడాలి మరణదండన అంటే నువ్వు శోషణ కోటలో ఉండాలని దేవుడికి చెప్తామేమో, నువ్వు గ్రహించుకో అని చెప్పినప్పుడు ఎస్తేరు ఒక మాట అంది, ఏంటంటే నువ్వు వెళ్ళి శోషణ కోటలో
నేనైతే శోషణ కోటలో ఉన్న వారందరితో నా చెలికత్తలతో కూడా 3 రోజులు ఉపవాసం ఉన్నాను. నువ్వు వెళ్ళి యూదులందరూ ఉపవాసం ఉన్నారు చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే అప్పటికి 30 రోజుల నుండి ఎస్తేరు రాజు దగ్గరికి పిలవబడలేదన్న. రాజు పిలిస్తేనే రాజు దగ్గరికి పిలవలేదు. 30 రోజుల నుండి రాజుతో మాట్లాడలేదు, రాజు కూడా చూడలేదు, తన భర్తతో మాట్లాడలేదు, చూడలేదు. ఈ 30 రోజులు అయింది నాన్న ఇప్పటికి అని చెప్పి తన తండ్రితో చెప్పిన కబురు పెడుతుంది. అయినప్పటికీ నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలంటే ధైర్యం ఉండాలి. అంతేకాదు రాజుగారి కోపం వచ్చినప్పుడు మరణదండన, ఎందుకంటే తను పిలిచినప్పుడు మాత్రమే వెళ్ళాలి. కాబట్టి ఆయన ఇక్కడ చూస్తే ఎస్తేరు ఏం చేసిందంటే దానికి ముందుగా రాజు దగ్గరికి వెళ్ళే ముందు ఒక సవాల్ని ఎదుర్కొంటుంది. నేను భయంకరమైన పరిస్థితికి వెళ్ళవలసిన సమయం వచ్చింది, దానికి ముందుగా నేను చేయవలసింది ప్రార్థన. హల్లెలూయా. తను 3 రోజులు ఉపవాసం ఉంది. తనే కాదు తన చెలికత్తలు ఎవ్వరు కూడా దేవుని నమ్ముకున్నారు. వాళ్ళందరూ మరి అశోషణ కోటలో ఉన్నవారు, కానీ రాణి మాట విన్నారండి. ప్రార్థన చేస్తారు, మోకరించారు. వాళ్ళ మంచినీళ్ళు తాగలేదు, ఆహారం తినలేదు. ఆ చెలికత్తలతో కూడా 3 రోజులు ఉపవాసం ఉందంటే ఎంత గొప్ప కార్యం. ఒక క్రైస్తవులనే మనం 1 రోజు ఉపవాసంలో పెట్టలేకపోతున్నాం, కానీ ఒక అన్యుల్ని అంతమందిని తన చెలికత్తలు అందరినీ 3 దినాలు అన్నపానములు పుచ్చుకోకుండా ఉపవాసం పెట్టి ప్రార్థనలో కొనసాగింది. వాళ్ళకు ప్రార్థన నేర్పించింది. హల్లెలూయా. ఇంకా చూస్తున్నట్లయితే ఎస్తేరు ఇలాగ ఉంది. అక్కడ వద్దగా ఏం చేస్తున్నాడు, 127 సంస్థానంలో ఉన్న యూదులందరూ ఉపవాసం. హల్లెలూయా. మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు, ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం? వద్దకాయ కోసం, ఆయన ఎస్తేరు కోసం అంటే కాదు, నా ప్రజలందరికీ మరణ దండల నుండి తప్పించబడాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ఇక్కడ చూస్తే ఎస్తేరు వెళ్ళింది రాజు దగ్గరికి. 3వ రోజు తర్వాత ఆ ప్రార్థన ముగించుకొని రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుకి ఎస్తేరుని చూసిన వెంటనే దయ కలిగి బంగారు దండం చాపాడట. తన పరగొట్టుకుంది, విందుకు రమ్మని చెప్పింది. 3 రోజులు అలాగే విందుకు వచ్చింది. 3వ రోజులు అసలు విషయం చెప్పింది. ఏమని చూసినట్లయితే ఈ యొక్క హామాను ఎలా చేశాడు. హల్లెలూయా. చాలా విషయాలు మనకు తెలుస్తుంది. చాలా విషయాలు మరణదండం నుండి రాజుగారిని తప్పించింది. వద్దకాయ అన్న విషయం కూడా అప్పుడే రాజుగారికి జ్ఞాపకం వచ్చింది. ఇక చూసినట్లయితే ఇవన్నీ అయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే మరి రాజు దగ్గరికి వెళ్ళి విషయాలని చెప్పినప్పుడు రాజుగారికి చాలా కోపం వచ్చింది. తన కోపం రగులుకుంది. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ముందు ఏదైనా సమస్య ఉన్నదంటే, ఏదైనా ప్రతికూల పరిస్థితి ఉందంటే దానికి ముందుగా మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన మించింది ఇంకా ఆయుధం మరొకటి లేదు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే వస్తీ ఏం చేసింది, రాజుగారు పిలిస్తే రానని చెప్పింది. అక్కడే నాకు చోటు లేకుండా వెళ్ళిపోయింది. ఎస్తేరు ఏం చేసింది, 30 రోజుల నుండి పిలవబడలేదు, అసలు రాజుగారు పిలవలేదు, తనకు తానుగా వెళ్ళింది. హల్లెలూయా. మరణానికి ఎదురెళ్ళినట్టు వెళ్ళింది. తను ఏమైపోయినా పర్వాలేదు అంటుంది. నేను నశించదను, రాజు దగ్గరికి నేను వెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమె వెళ్ళినప్పుడు ప్రార్థన చేసింది కనుక దేవుడు ఆ యొక్క అహష్వేరోషు రాజు యొక్క హృదయం కరిగించాడు. తన మీద జాలి కలిగే విధంగా, దయ కలిగే విధంగా చేశాడు. ఆ మరణ దండన నుండి తప్పించబడ్డాడు. హల్లెలూయా. చివరి మాటలు మనం చూసుకుందాం. చివరిగా ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయంలో ఇక్కడ మరణ దండన నుండి తప్పించినప్పుడు ఎంత సంతోషించని ఉంటారండి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఆ యొక్క యూదులు ఎంత సంతోషించుంటారు. ఎంత అపాయం నుండి ఎవరు తప్పించారు, ఎస్తేరు తప్పించబడింది. మొర్దెకై కూడా ప్రార్థన చేసి సపోర్ట్గా నిలిచాడు. హల్లెలూయా. మొర్దెకై ప్రార్థన చేసినప్పటికీ ఎస్తేరు కూడా చేయాలి. రాజకోటలో ఉంది, ఒకళ్ళు చేస్తే కుదరదు. కాబట్టి ఇద్దరు ప్రార్థనలు, అక్కడ ఉన్న వారందరి ప్రార్థనలు, ఆ శోషణ కోటలోనే కాదు 127 సంస్థానంలో ఉన్న యూదులందరి ప్రార్థనలు దేవుడు విన్నాడు. ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు అద్భుత కార్యం చేశాడు. మరణ దండం నుండి తప్పించబడ్డారు. ఎవరినైతే చంపాలని, మరి మొర్దెకైని చంపాలని చెప్పి హామాను ఎలా కుట్ర పన్నాడో, తాను చేసిన ఉరికయ్య మీద తన కుటుంబం మరి గురితీయబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ శుభదినాన్ని వాళ్ళు ఎలాగా సంతోషంగా వారి సంతోషాన్ని వ్యక్తపరుచుకున్నారో మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ 9వ అధ్యాయంలో ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం చదవండి. యూదులు తమ పగవారి చేత బాధపడగా
నెమ్మది పొందిన దినమనియు వారి దుఃఖము పోయి వారి దుఃఖము పోయి వచ్చిన నెల సంతోషం వచ్చిన నెలనియు వారు మూలుగుట మానిన వారు మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరము ఆధారు నెల యొక్క 14వ దినమున 15వ దినమున వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషంగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలు పంపదగిన దినమనియు వారికి స్థిరపరిచెను. హల్లెలూయా. ఏ దినాలు? ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉంది కదా. 3 రోజులు, 3వ రోజు 2 రోజులు అయిపోయింది. 3వ రోజున మరి 3వ రోజున కూడా గడిచాక వెళ్ళి ఉంటుంది మరి రాజు దగ్గర. కాబట్టి ఇక్కడ చూస్తే వారు చేసిన మరి మొత్తం చేసిన ఆ 2 దినాలు వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు మూలుగుట మానిన శుభదినం. హల్లెలూయా. అప్పుడు వరకు వాళ్ళ మూలుగుల శబ్దమే వాళ్ళ ఇంట్లో. ప్రతి ఒక్కరి జీవితంలో మూలగడమే, ప్రార్థన చేయడం, లేకపోతే కన్నీరు. ఒక మరణ దండన వచ్చింది, ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడంటే మనం చాలా దుఃఖపడతాం కదా. కుటుంబమే కాదు, బంధువులే కాదు. అలాంటిది యూదులందరికీ మరణ దండం వచ్చిందండి. ఎంత ఘోష, ఎంత ఏడ్పు, ఎంత అంగలాపు, ఎంత మహా దుఃఖము అక్కడ ఉండాలి. ఇక్కడ అందుకే రాయబడింది, ఆ మూలుగుట మానిన శుభదినమనియు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినమనియు వారి మనోదుఖము పోయి సంతోషం వచ్చిన నెల అనియు వారి మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరం ఆధారు నెల యొక్క 14వ దినమును 15వ దినములను వారు ఆచరించుకొనచ్చు, విందు చేసుకొనచ్చు, సంతోషంగా నుండి ఒకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినమనియు వారికి స్థిరపరచబడిన. హల్లెలూయా. మనం కూడా పండుగలు చేసుకుంటాం ప్రతి సంవత్సరం. కానీ దరిద్రులకు కానుకలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. యూదులు మరి పేదవారిని కనికరించే పరిస్థితిలో ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరికొకరు బహుమానాలు పొందుతున్నారు. దరిద్రులకు కానుకలు ఇచ్చారట. వారి జీవితాలు ఎంత సంతోషంగా ఉన్నాయంటే మరణ దండం నుండి తప్పించబడ్డారు, వారు బ్రతికారు. కాబట్టి వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ మాట్లాడిన మరి ఒక మాట 27వ వచనం చూస్తే, యూదులు ఈ 2 దినముల గురించి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరింపచేయుదమని ఈ దినములు తరతరములకు ప్రతి కుటుంబంలో, ప్రతి సంస్థానములను, ప్రతి పట్టణములను జ్ఞాపకముగా చేయబడినట్లుగా ఆచరించదమనియు. ఇక్కడ చూస్తే పూరీము అని కూడా వాటికి పేరు పెడతారు. ఇక్కడ చూస్తే 30వ వచనం, మరియు యూదులైన మొర్దెకై రాణి అని ఎస్తేరు యూదులకు నిర్ణయించిన దాన్ని బట్టి వారు ఉపవాస విలాప కాలములు ఏర్పరచుకొని అది తమల మీదను తమ వంశం మీదను తమ బాధ్యతని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకున్న ప్రకారంగా ఈ పూరీము అని పండుగలను స్థిరపరచుడు. అతడు అశ్వరోషు యొక్క రాజ్యం అంతా 127 సంస్థానంలోనే యూదులందరికీ వారి క్షేమం కోరినట్టు విశ్వాసార్థంలో ఉన్నట్టు మాటలను పత్రికలను పంపాను. ఇలాగ ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో రాయబడెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్పగా ఇక్కడ అంతా చేసింది ఎవరు? మొర్దెకై, ఎస్తేరు. హల్లెలూయా. వారు ఆ పూరీము అనే పండుగలు పెట్టుకొని 2 దినాలు వారు ప్రతి సంవత్సరం ఆ గ్రంథంలో రాయించారట. అది ఆపడానికి వీళ్ళేనే లేదు. మరి దుఃఖము నుండి విడిపించబడిన దినమనియు. హల్లెలూయా. ఆ 3 దినాలు కూడా మరి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నప్పుడు ఆ యొక్క కాలములు ఏర్పరచుకొని ప్రతి సంవత్సరం కూడా ఏర్పరచుకొని అక్కడ పండుగలు ఆచరించినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూదుల యొక్క దేవుడిని, యూద మతాన్ని అవలంబించినట్లుగా మనకు రాయబడి ఉంది. హల్లెలూయా. వాళ్ళే కాదు కానీ, అంటే ఒక్క 127 సంస్థానంలో యూదులు మాత్రమే కాదు కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క అక్కడ ఉన్న సోషల్ కోటలో ఉన్న వారందరూ కూడా ఇప్పుడు ఎవరిని అనుకున్నారు? యెహోవా దేవునిని మాత్రం ఆరాధిస్తున్నారు. వారు మరణదండం నుండి తప్పించబడ్డమే కాదు, అనేకుల్ని రక్షించారు. హల్లెలూయా. హల్లెలూయా. అనేకులు రక్షించారు. కాబట్టి దేవుడు వారు చేసిన ప్రార్థనను బట్టి, వారు చేసిన త్యాగమును బట్టి, అంటే త్యాగంతో కూడిన ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు అవి. ఎందుకంటే అలా చేస్తున్నారని తెలిస్తే రాజుగారు కూడా కోపం రావచ్చు.
కానీ రహస్యంగా చేశారు ప్రార్థనలు అక్కడ కూడా. దేవుడు ఈ అకాలం నుండి వారిని తప్పించాడు. కాబట్టి ఈ యొక్క మొర్దెకైని ఒక ప్రధాన మంత్రిగా పెట్టుకున్నాడు రాజు. హల్లెలూయా. ఎస్తేరు ఎప్పటికీ రాణిగా నిలుచుకుంది. హల్లెలూయా. ఎస్తేరు చేసిన దాన్ని ఈ గ్రంథంలో లేఖన భాగంలోనే కాదు, మన దేశం ప్రపంచం అంతా కూడా ఎస్తేరుని కొనియాడుతున్నారు. అంతేకాకుండా మనం చదువుకున్నాం కదా, మనం ఇందాక చెప్పుకున్న మాటలు మనం చూసినట్లయితే అక్కడ యెఫ్తా కుమార్తె విషయము 4 దినాలు పండుగలు ఆచరిస్తున్నారు ఆమె చేసిన దాన్ని బట్టి. హల్లెలూయా. తండ్రికి ఇచ్చిన మాటను వినదీయక తను తానుగా బలైంది. కానీ అక్కడ ఎలాగ తన ప్రవర్తన ఎలా ఉంది? మనం ఏం చేస్తామంటే, నేను ఇంత చిన్నప్పటి నుండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాను కదా, నాకు ఎందుకు ఈ శ్రమ? నేను చిన్నప్పటి నుండి దేవుణ్ణి మరి ఎంతగానో సేవించాను, ఆయన నమ్మాను కదా, నా జీవితాన్ని చక్కగా దేవుని సన్నిధిలో మరి నడుచుకున్నాను, నా జీవితాన్ని మలుచుకున్నాను కదా, చిన్నతనం నుండి ఆయనలోనే నడిచాను, ఆయనలోనే బ్రతికాను కదా, నాకే వచ్చిందేంటి, అందరూ బాగానే ఉన్నారు అనుకుంటాను. అలాగే ఇస్తేరు కూడా అనుకోవచ్చు మరణానికి వచ్చినట్లు. అలాగే ఇక్కడ చూసినట్లు యెఫ్తా కుమార్తె కూడా అనుకోవచ్చు. కానీ వారు దేవుని నిందించలేదు ఎప్పుడు కూడా. దేవుడు ఇచ్చిన మాటకు తల ఉంచారు. ఆ యొక్క ఎలాంటి ప్రతికూల పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో వారు ప్రార్థించారు. ఈమె ఏం చేసింది? యెఫ్తా కుమార్తె 2 నెలలు ప్రలాపించిందట. హల్లెలూయా. ఇక్కడ ఎస్తేరు ఏం చేసింది? 3 దినాలు ఉపవాసం పెట్టి తనేగా తన చెలికత్తులు అన్యులందరూ ఉపవాసం పెట్టేసింది. రాణిగా చెప్తే ఎవరు కాదనడానికి వెళ్ళలేదు. అందరూ ఉపవాసం ప్రార్థన చేశారు కనుక గొప్ప విజయాన్ని పొందుకున్నారు. ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన గొప్ప విజయాన్ని మన జీవితాలకు ఇస్తుంది. కాబట్టి ప్రార్థన చేయడం ఎవ్వరు మర్చిపోవద్దు, మానవద్దు. గంటల తరబడి ప్రార్థన చేయండి. రేపు దినం మన సిద్ధపరచు. రేపు దినం మరి పునరుద్ధాన దినం, దానికి ముందుగా సిద్ధపాటు కూడిక ఇది. మనందరూ కూడా ప్రార్థన చేత మన జీవితాన్ని, మన హృదయాన్ని సిద్ధపరచుకొని రేపటి వరకు ఎదురు చూడాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. అలాగే యెఫ్తా కుమార్తె 4 దినాలు పండుగలు ఆచరిస్తే ఎస్తేరుకు 2 దినాలు పండుగలు ప్రతి సంవత్సరం ఎప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. కాబట్టి తిమోతిలో రాసిన వాక్యాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 2వ పత్రికలో అక్కడ ఏముంది? యవనేచ్ఛల నుండి హల్లెలూయా. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, సమాధానమును, ప్రేమని ఇవన్నీ కూడా వెంటాడాలి. హల్లెలూయా. అలాగనే వీళ్ళిద్దరు చేశారు. లేఖన భాగంలో చాలా మంది స్త్రీలు, పురుషులు ఎంతో మంది ఉన్నారు. అలాగనే చేసిన వారు, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నవారు, త్యాగాన్ని చేసిన వారు, మరి ఎదురు కూడా శ్రమ ఉంటే ధైర్యంగా వెళ్ళి విజయాన్ని పొందుకున్న వారు ఉన్నారు. అలాగే మనందరూ ఉండాలంటే కేవలం ప్రార్థనతోనే సమస్తాన్ని కూడా మనం చేయగలము, విజయం పొందుకోగలము. ప్రార్థన వల్ల మాత్రం సమస్యను జయించగలము. అలాగ ప్రతి ఒక్కరు ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన రేపు దినం వరకు సిద్ధపడాలని, రేపు దినమే కాదు మన జీవితకాలం అంతా కూడా ప్రార్థన జీవితం కలిగే సిద్ధపడి ఉండాలని కోరుకుంటూ దేవుడి మాట గురించి ఆశీర్వదించుకుంటాను.